ఒకసారి మోసం చేసిండు, మోసపోయిన ఎన్నుకొని, అది మన తప్పు కాదు, ఆయన తప్పు. కానీ మోసం పదే పదే చేస్తూ ఉంటా కూడా ఆయన నమ్మడం అని అంటే అది మన తప్పు అవుతుంది. ఇక ఇప్పటికీ ఎన్ని మోసాలు చేసిండు, ఎన్ని హామీలు ఇచ్చిండు, అన్ని 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 అబద్ధాలు అబద్ధాలు అబద్ధాలు, అంతా అబద్ధం. ఇదంతా ఒక బూటకపు పరిపాలన. అసలు ఈ రాష్ట్రంలో పాలన జరుగుతుందనే ఒక ఫీలింగ్ కూడా లేదు, ఒక భావన కూడా లేదు. ఎందుకంటే నీకు డెవలప్మెంట్ అనేది లేదు. నువ్వు ఎప్పుడు అనిపిస్తూ ఉందంటే ఏదో ఒకటి గూలగొట్టినప్పుడు అమ్మా కేసీఆర్ మన ఉన్నాడు, ఈయన రేవంత్ రెడ్డి ఉన్నాడు, కేసీఆర్ మాట్లాడుతాడు ఈయన మీద అనేది ఏదో గుర్తొస్తూ ఉన్నది. వీళ్ళంతా మాట్లాడుతూ ఉంటాయి ఏదన్నా ధ్వంసం జరిగినప్పుడు. ఈ విధ్వంసపూరిత తెలంగాణ అయిపోయింది ఇది మొత్తం. అంతే, ఇక ఆయన ముఖ్యమంత్రి కావాలనుకున్నాడు, అయిండు, అయిపోయా. ఇక ఆయన సెటిల్మెంట్ ఏదో వాళ్ళ తమ్ముళ్ళతో చూసుకుంటున్నాడు. వాళ్ళ తమ్ముడు అనధికారిక ముఖ్యమంత్రి తిరుపతి రెడ్డి ఈరోజు. మరి ఇంతటి దుర్మార్గమైన బంధుప్రీతి, ఈ పక్షపాతంతో వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రికి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలి. అసలు విచక్షణతోనే ఆలోచించి కనీసం లోకల్ ఎలక్షన్లనైనా కూడా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి, ఈ ప్రశ్నించాలి ఎక్కడదక్కడ.